తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హలో యస్, మీరు చూస్తున్నారు వి మీడియా. నేను మీ యాంకర్ ఎక్క. సో ఇప్పటి వరకు కూడా నందూస్ వరల్డ్ అలియాస్ మధుకర్ యొక్క కేసు ఎక్కడి వరకు వెళ్ళింది? నిజంగానే ఇందులో నిందితులు బాధితులు ఉన్నారా? లేదు అనంటే 15 లక్షలు 20 లక్షలు 25 లక్షలు అంటూ కౌంట్ పెరిగిపోతూ ఉంది. కోట్లలో వీరు జనాల నుంచి తీసుకున్నటువంటి ఈ వార్త నిజమే అంటారా? అసలు కేసు ఎక్కడ ఫైల్ అయింది? ఇప్పటి వరకు ఇది ఒక కొలిక్కి వచ్చింది అంటారా అనే ఒక వార్త గురించి సోషల్ మీడియాలో ఇప్పటి వరకు నడుస్తూనే ఉన్న చర్చ గురించి ఒక క్లారిటీ అనేది లేదు. సో నందూస్ వరల్డ్ అనే ఒక యూట్యూబ్ ఛానల్తో ఫేమస్ అయినటువంటి నందు, అలాగే మధుకర్ తన భర్త చేసినటువంటి క్రైమ్, ఇది ఒక స్కామ్ కిందనే కౌంట్ చేస్తూ ఉన్నారు. సో బాధితులు ప్రతిరోజు ఒక్కొక్కరు నిజంగానే సో మేము 15 లక్షలు పెట్టాము, 20 లక్షలు పెట్టాము, లేదు అనంటే మా దగ్గర తీసుకున్నటువంటి డబ్బంతటిని కూడా నిజంగా మళ్ళీ మాకు వీసా పేరిట మాకు ఆన్సర్ ఇవ్వట్లేదు, సో నకిలీ వీసాలు కూడా చేస్తున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత బాధితులు ఎంత మేర వరకు వాళ్ళు బాధపడ్డారు, అక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఎదుర్కొన్నారు, ఇప్పుడు ఎలాంటి స్టేజ్లో ఉన్నారు అనే కొన్ని విషయాలు అయితే బయటకు రావడం జరిగింది. అయితే అసలు ఇది కేసు ఎక్కడ నమోదైంది అని అంటే ఇప్పటి వరకు ఈ దంపతుల పైన లూక్అవుట్ నోటీసులు పోలీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇబ్రహీంపట్నంలో క్రాంతి కుమార్ అలాగే శ్రీకాంత్ అనే ఇద్దరు వ్యక్తులు ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు సో ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ వారు వీళ్ళకి లూక్వామ్ నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. సో ఈ వాదం కూడా ఆల్మోస్ట్ మనకి 2025 డిసెంబర్ ఆ ఎండింగ్ నుంచే కేసు అయితే ఫైల్ అవ్వడం జరిగింది. అక్కడ నుంచే వీళ్ళపైన తీసుకున్నటువంటి కేసు పరంగా దర్యాప్తు చేయటం కూడా జరుగుతూ ఉంది. కానీ ఎలాంటి ఆన్సర్ అనేది వీరి యొక్క జంట నుంచి బయటకు రాకపోవడంతో అసలు ఏం జరుగుతుంది, ఎందుకని వీళ్ళు ఆన్సర్ ఇవ్వట్లేదు, నిజంగానే స్కామ్ చేశారా? అయితే వాళ్ళ లాయర్ ఎవరైతే ఉన్నారో లాయర్ చెప్పినటువంటి మేరకు వాళ్ళు లండన్కి సంబంధించిన వాళ్ళు, సో వాళ్ళపైన మీరు ఏ విధమైనటువంటి కేసులు పెట్టడానికి అధికారం లేదు, సో ఇండియా నుంచి మీరు ఏ కేసులు పెట్టినా అది చెల్లదు. ఇఫ్ ఇన్ కేసు పెట్టాలి అనుకుంటే మీరు లండన్ వెళ్ళి మాట్లాడాల్సి ఉంటుంది, అక్కడ ఉన్నటువంటి లాయర్స్ తోటి మాట్లాడాల్సి ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఇండియాలో ఉన్న లాయర్ మాట్లాడటం జరిగింది. మరి అదే విధంగా చూసుకుంటే ఇండియాలో ఉన్నటువంటి లాయర్ ఎందుకు మాట్లాడుతుంది అనే వాగ్వాదాలు కూడా ఈరోజు చర్చకి దారి తీసినట్టు తెలుస్తుంది. సో ఆ లాయర్ చెప్పినటువంటి మేరకు ఏంటంటే లండన్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి పైన సో ఆవిడ్ని కాపాడటానికి, అది కూడా వాళ్ళ కంపెనీలో చేస్తున్నటువంటి ఒక అమ్మాయిని కాపాడటానికి చేసినటువంటి కేసు. సో అది అక్కడ వాళ్ళు కక్ష పెట్టుకొని ఇండియా వచ్చిన తర్వాత వీళ్ళు ముగ్గురు చేస్తున్నటువంటి వాగ్వాదం వివాదం ఇదంతటి కూడా చాలామంది మనుషులకి డబ్బులు ఇచ్చి ఈరోజు వీళ్ళు ఇలాంటి స్కామ్ చేశారని చెప్పేసి బయటకి వస్తున్నటువంటి వార్తలు అని చెప్పేసి లాయర్ చెప్తున్నారు. ఒక అమ్మాయి పట్ల ఇలాంటి అసభ్యకరంగా ప్రవర్తించడం, ఇలాంటి స్కామ్ అని చెప్పి మాటలన్నీ మాట్లాడి ఎంతో అంటే డౌన్ స్టేజ్ నుంచి ఈ స్థాయి వరకు వచ్చినటువంటి నందుని ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు, చూసి మాట్లాడాలి, మన ఇండియన్ అమ్మాయి అని చెప్పేసి లాయర్ మాట్లాడటం చాలా చక్కగా ఉంది. నిజంగానే ఒక అమ్మాయిని మనము సో ఈ విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదు. కానీ సో ఇక్కడ వస్తున్నటువంటి వార్తలు వారి అకౌంట్లోకి వెళ్ళినటువంటి కొన్ని లక్షల డబ్బులకి సమాధానం లేదు. సో ఇప్పటి వరకు మధుకర్ మాట్లాడినటువంటి అన్ని రికార్డ్స్ అలాగే మెసేజ్లు వచ్చినటువంటి వీడియో కాల్స్లో తన కన్ఫర్మేషను అన్నిటికీ కూడా ఎలాంటి ఆన్సర్ లేదు. ఒకవేళ నిజంగానే స్కామ్ అయి ఉంటే, అండ్ ఇంకొకటి వాళ్ళ లాయర్ మెన్షన్ చేసింది ఏంటంటే ఏదైతే ఒక ఫ్రూట్ షాప్ అనే రిలేటబుల్లో వాళ్ళు తీసుకున్నటువంటి ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో మధ్యలో ఉన్న వ్యక్తులను మాట్లాడటానికి కూడా మనం సరిపోము, సో వీళ్ళు జస్ట్ మీడియేటర్స్గా ఉండి అక్కడ నుంచి గవర్నమెంట్కి అలాగే ఉన్నటువంటి పర్సన్ ఎవరైతే వీసా త్రూ యూకే వెళ్ళాలి అనుకుంటారో వీళ్ళకి మధ్య ఉన్నటువంటి మీడియేటర్గా నందు అండ్ అలానే మధుకర్ని తీసుకోవటం జరిగింది. బట్ ఇప్పుడు ఈ మీడియేటర్స్ ఉన్నట్టు వాళ్ళు ఎవరైతే డబ్బులు తీసుకున్నారో వీళ్ళు వీళ్ళకి పర్సంటేజ్ లెక్క ఇవ్వచ్చు, లేదంటే వీళ్ళే పర్సంటేజ్గా తీసుకోవచ్చు, సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఇక్కడ ఏదో ఒకటైతే నడిచింది. కానీ మనం మధ్యలో ఉన్నాం కాబట్టి ఎదుటి వ్యక్తులు ఇబ్బంది పడుతున్నారు అన్నప్పుడు డెఫినెట్గా ఆన్సర్ చేయాలి, షుడ్ బి ఆన్సర్.
ఎందుకనంటే మిమ్మల్ని నమ్మి 15 లక్షలు 20 లక్షలు ఆల్మోస్ట్ 25 lakhs మీ పైన ఇన్వెస్ట్ చేశారు అని అంటే సో డెఫినెట్గా మీరు ఆన్సర్ ఇవ్వాల్సిందే. ఏ లాయర్తోనో లేకపోతే ఇంకెవరితో మీకు తెలిసిన ఇన్ఫ్లుయెన్స్ తోటి మీరు గనక దీని నుంచి తప్పించుకోవాలంటే ఖచ్చితంగా ఈ యొక్క విషయాన్ని ఎవరు కూడా వదిలేయలేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ 2025 నుంచి ఈ ఇష్యూ నడుస్తూనే ఉంది, ఇంకా ముందుకు వెళ్తూనే ఉంది. ఎందుకంటే బాధిత కుటుంబాల వాళ్ళు మేము నష్టపోయాము, వాళ్ళు మమ్మల్ని ఈ విధంగా మోసం చేస్తున్నారు అన్నప్పుడు ఖచ్చితంగా ఆన్సర్ చేయాలి. మీకు లండన్లో ఉన్నటువంటి వాళ్ళే వెళ్ళి మీరు అక్కడ కేసు చేయాలి, లేదంటే అక్కడ మీరు లాయర్తో మాట్లాడుకోవాలి. ఎందుకనంటే వాళ్ళు మన ఇండియన్స్ కాదు. ఇప్పుడు వాళ్ళకి అక్కడ గ్రీన్ కార్డో సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ అక్కడ పర్సన్స్ అయిపోతారు కాబట్టి ఇక్కడ సంబంధం లేదు, ఇక్కడ పోలీసులు ఏం చెయ్యలేరు అని అంటున్నప్పుడు మరి ఇక్కడ లాయర్ మాట్లాడకూడదు కదా, ఇక్కడ లాయర్ మీరు సంప్రదించాల్సిన అవసరం లేదు కదా. సో మరి ఇక్కడ లాయర్ని ఎందుకు సంప్రదించారు? అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఈ కంపెనీస్ అన్నీ ఉన్నాయో ఇండియాలో ఎవరైతే నందూస్ హస్బెండ్ ఉన్నారో మధుకర్ గారు, సో మధుకర్ వాళ్ళ ఫాదర్ ఉన్నటువంటి వ్యక్తి ఆయన పైనే అంటే వాళ్ళ పేరెంట్స్ పైన ఈ కంపెనీస్ అన్నీ కూడా రిజిస్టర్ అయినట్టు తెలుస్తుంది. సో ఈ దంపతుల మధ్యలో ఇప్పుడు కొత్త కోణంలో వాళ్ళ ఫాదర్ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది. సో ఈ ముగ్గురి పైన కేసు అనేది ఇబ్రహీంపట్నంలో నోటీస్ అయ్యింది. వాళ్ళు కేసు పెట్టడం జరిగింది ఎవరైతే బాధిత కుటుంబాలు వాళ్ళు ఉన్నారో అని. సో 15 లక్షలు అనేది అసలు అంత చిన్న విషయమే కాదు. ఎన్నో రోజులు కష్టపడితే, ఎన్నో సంవత్సరాలు కష్టపడితే ఆ 15 లక్షలు అనేది ఓ సామాన్యుడికి కూర్చడానికి ఆ డబ్బు అనేది సాధ్యమవుతుంది. అలాంటి 15 లక్షలు విత్ ఇన్ డేస్లో మీరు ఇలా తీసేసుకున్నారు. అండ్ అలానే వాళ్ళకి ఎలాంటి ఆన్సర్ లేదు. సో ఎవరైతే మీ పైనకు వచ్చి గట్టిగా మాట్లాడుతున్నారో వాళ్ళకి ఫేక్ వీసా ఇచ్చి వాళ్ళని యూకే పంపిస్తున్నారు. అక్కడికి వెళ్ళంగానే మీ కంపెనీలో మీరు దిగంగానే ఫ్లైట్ దిగగానే మీకు ఇట్లాంటి కంపెనీ ఆఫర్ లెటర్ అనేది మీ చేతిలో వచ్చేస్తుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఇచ్చినటువంటి కంపెనీ ఫేక్, మీరు ఇచ్చిన నెంబర్స్ ఫేక్. ఒకవేళ ఇదేంటి అని అడుగుతుంటే ఆ పర్సన్స్ని బ్లాక్ చేస్తున్నారు. మరి ఒకవేళ మీరు నిజంగా ఎలాంటి స్కామ్ చేయలేదు, ఎలాంటి నింద మీ పైన మోపుతున్నారు అన్నప్పుడు మీరు ఆ నెంబర్స్ బ్లాక్ చేయాల్సిన పని ఏంటి? మిమ్మల్ని ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళని ఎందుకు బ్లాక్ చేస్తున్నారు? సో మీ ఫాదర్ ఇక్కడ ఇండియాలోనే ఉన్నాడు కాబట్టి, సో వాళ్ళపైన ఈ కంపెనీస్ అన్నీ నోట్ అయినాయి కాబట్టి, రిజిస్టర్ అయినాయి కాబట్టి మీ ఫాదర్ ఎందుకు సమాధానం చెప్పట్లేదు? సో మీరు లండన్లో ఉన్నారు, మీకు సంబంధం లేదు, మీరు ఇండియన్ సిటిజన్స్ కాదు, మీకు లండన్ సంబంధించిన వ్యక్తులు కాబట్టి మీ ఫాదర్ ఇండియనే. అఫ్కోర్స్ మీరు కూడా ఇండియన్సే, బట్ ఇప్పుడు మేము ఇండియన్ సిటిజన్స్ కాదు అన్నట్టుగా మీ లాయర్ తోటి మాట్లాడిచ్చారు. ఓకే, ఇక్కడి వరకు బాగానే ఉంది. దెన్ మీ ఫాదర్ ఇండియనే కదా, ఇండియన్ సిటిజనే కదా. ఇండియాలో ఉన్న మీ ఫాదర్ పైన ఉన్నటువంటి ఈ కంపెనీస్కి ఆయన ఎందుకు సమాధానం ఇవ్వకూడదు? సో అంటే ఇప్పుడు మీరు తప్పించుకొని మీ ఫాదర్ని ఇందులోకి లాగినట్ట? లేదు అనంటే ఆయన ఏజ్డ్ పర్సన్ కాబట్టి ఆయనను వదిలేస్తారనుకుని కేసు ఈ వైపు తిప్పుతున్నారా? సో ఏదేమైనప్పటికీ మీ వల్ల నష్టపోయినటువంటి బాధిత కుటుంబాలకి డెఫినెట్గా యూ షుడ్ ఆన్సర్. మీరు ఆన్సర్ చేయాల్సిందే. లేదు అనంటే ఇది ఇంకెంత మేరకు సాగుతుంది అనేది అర్థం కావట్లేదు. బట్ ఒకటేంటంటే మీరు ఇండియన్స్ అయ్యుండి ఇప్పుడు ఈ కేసు వల్ల మేము లండన్కి సంబంధించిన వారు, లండన్ సిటిజన్స్ అంటూ మాట్లాడటం కరెక్ట్ కాదు. అయితే మీరు ఇండియన్ రాకండి, ఇండియా రావద్దు, ఇండియాలో ఉన్న మీ పేరెంట్స్తో మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇండియా డబ్బు ఎందుకు తింటున్నారు? ఇండియాలో ఉన్నటువంటి వ్యక్తులే మీ పేరిట మీ అకౌంట్లో డబ్బులు వేసినప్పుడు ఇండియా వాళ్ళకి సంబంధించిన డబ్బులు ఎందుకు తీసుకున్నారు? లేదు అని అంటే ఇండియా వాళ్ళ నుంచి మీకు పని కావాలి అంటే వాళ్ళు ఇచ్చే ఆ డబ్బులో నిజంగానే వాళ్ళు ఇచ్చేటువంటి మీకు ఏదైతే డెఫినెట్గా వాళ్ళకి వీళ్ళకి ఇచ్చేసి మీ కంపెనీస్ ఏదైతే మధ్య వ్యక్తులుగా ఉన్నారో మీరు కమిషన్ బేస్లో తీసుకుంటున్నారు అన్నప్పుడు అది ఇండియా డబ్బే కదా. మీరు ఇండియన్ సిటిజన్స్ కాదు, ఇండియన్స్ వాళ్ళు మాట్లాడకూడదు, మీరు చేసిన క్రైమ్ల గురించి, మీరు చేసినటువంటి స్కామ్ల గురించి మాట్లాడకూడదు, కానీ ఇండియా వాళ్ళ డబ్బులు మాత్రం మీరు తీసుకుంటారు. డెఫినెట్గా నందూస్ వరల్డ్ అలాగే నందు అండ్ మధుకర్ మీరు ఖచ్చితంగా దీనికి ఆన్సర్ చేయాల్సిందే. మీ ఫాదర్ పైన ఎందుకు ఇప్పుడు ఈ కేసు అట్ట వెళ్తుంది, మీ ఫాదర్ పైనకి ఎందుకు మీరు దీన్ని మళ్ళీ అటువైపు గాలి వెళ్తుంది అనేది డెఫినెట్గా యూ షుడ్ ఆన్సర్. ఖచ్చితంగా జనాలకి ఆన్సర్ చేయాల్సిందే. ఇప్పటికైనా మాట్లాడండి. నేను మాట్లాడాల్సిన అవసరమే లేదు, నాకు సంబంధమే లేదు, మేము అసలు ఆ స్కామ్లో లేము అంటే మీ లాయర్తో మాట్లాడిస్తున్నాం. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది తెలియాలి. సో బాధిత కుటుంబాలతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. సరే, ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాం. చూస్తూనే ఉండండి ఆ ఛానల్.